ఆ ఫోటో కనుక ఎవరి చేతుల్లో అయినా పడితే నీకు ఇక సూర్యతో పెళ్లి కాదు. ఫోటో మాట సూర్యకి కాల్ చేసి చెప్తే ఒకవేళ శామ్ వాళ్ళ డాడీ చెప్పిన ఫోటో మిస్సింగ్ మ్యాటర్ శామ్ కూడా తెలిసుంటుందా? అందుకే తన అలా ఏడ్చుంటుందా? ఈ విషయం తన్నే అడిగితే నో, ఫోటో మ్యాటర్ సూర్యతో చెప్పొద్దని చంద్ర అంత గట్టిగా చెప్పాడు కదా. అసలు శామ్ వాళ్ళ డాడీ తనకి ఫోటో గురించి చెప్పాడో లేదో? ఒకవేళ చెప్పకపోతే నేనిప్పుడు తెలియని విషయం చెప్పి తన్ని బాధ పెట్టినవాడిని అవుతాను. తను కూడా ఇప్పుడు ఆ ఫోటోలో ఏముందా అని డిస్టర్బ్ అవుతుంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది? ఏ ముచ్చుమోహం, ఏంటి రింగిచ్చి కట్ చేస్తున్నావు? నేనా? మరి నేనా? నువ్వే నాకు కాల్ చేసావు బావా. నేను నీ కాల్ చేయటం ఏంటి? నువ్వే నాకు కాల్ చేసావు. నోను, నేనేం కాల్ చేయలేదు. నువ్వే కాల్ చేసావు కదా. నీకు అలా అనిపించిందేమో. నిద్ర పట్టక తెక్కగా ఉందా? ఇదిగో, నువ్వు ఇలా అంటే నాకు కోపం వస్తుంది బావా. మరి కాల్ చేయలేదంటావేంటి? నేను అంటున్న మాట నిజం బావా, కానీ నువ్వు కాల్ చేయలేదు, అదే అలా వచ్చింది, అంతేనా? ఏమో బావా. అది అలా ఉంచు. ఇందాకెందుకు అంతలా ఏడ్చేసావు? అబ్బా బావా, ఆడవాళ్ళన్నాక ఊరికూరికే ఏడుస్తుంటారు, ఊరికూరికే నవ్వుతూ ఉంటారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,